స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష నేటితో 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ధర్నా చౌక్ దగ్గర అర్ధనగ్నంగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ధర్నా నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు చెల్లించి కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిలిపివేయాలని కార్మికులు కోరారు. అలాగే కార్మికులు జీతాలు ఇవ్వండి, అలాగే నట్టు బోల్టు దీనికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కొనండి. ప్లాంట్ నడుస్తుంది. దేశంలో అన్ని ప్లాంట్ల కంటే కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ 115% ఉత్పత్తి జరుగుతున్న స్టీల్ ప్లాంట్. దీనికి సహాయపడకుండా నిరాకరించే పద్ధతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది తప్పు. శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం చేయాల్సింది సొంత గనులు సమకూర్చడం. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడం అనేది ఏకైక సమస్య. దాన్ని పరిష్కరించండి, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ముందుకెళ్తాం. ఇక మూడవది, ఈరోజు కార్మికులను తొలగిస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు, పర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇస్తున్నారు. ఇది తప్పు. ఈ చర్యలు అనేది విరమించుకోవాలి. అలాగే నాయకులను బెదిరిస్తున్నారు. అయోధ్యరామ్ పోరాట కమిటీ నాయకుడికి ఈరోజు ఛార్జ్ షీట్ మెమో ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీన్ని విరమించుకోవాలి. ఆ విధంగా కార్మిక నాయకులను బెదిరిస్తే ఈ ఉద్యమం బెదిరిపోదు, అదిరిపోదు. మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అంచెలంచెలుగా ప్రైవేటైజేషన్ గా తీసుకెళ్తుంది. దాన్ని వ్యతిరేకించి ఈవేళ ఉద్యమం చేస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి. దానికి మైండ్స్ కేటాయించాలి. ఉద్యోగ అవకాశాలు ఎవరిని తీయకుండా ఉండాలి. ఎవరైతే భూములు ఇచ్చారో భూములు ఇచ్చిన వారు సుమారు ఇంకొక 5-6 వేల మంది ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించవలసింది. కాబట్టి మా డిమాండ్ ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి. దీనికి మైండ్స్ కేటాయించాలి. ఎవరిని ఉద్యోగస్తులు ఎవరిని తీయడానికి వీల్లేదు. ఈ విధంగా మీరు కూడా మద్దతు ఇచ్చి పరిశ్రమలు కాపాడడానికి, విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడడానికి అన్ని కార్మిక సంఘాలతో పాటు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఐఎన్టీసీ కూడా మేము ముందుండి పోరాటం చేస్తాం. ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి అనే డిమాండ్ తోటి మా ఉద్యమం కొనసాగుతోంది. ఎంతో పట్టుదలగా గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం మా విధానాలను ఉపసంహరించుకున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చెయ్యం అని చెప్పే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ ఆసామాషిగా రాలేదు. ఎన్నో త్యాగాలు, 32 మంది ప్రాణత్యాగాలు, రైతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు త్యాగాలు చేస్తే ప్లాంట్ వచ్చింది. కాబట్టి అలాంటి త్యాగాల కన్నా కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఈ సెంటిమెంట్ తో, ఈ పట్టుదలతో తెలుగువారి గుండె చప్పుడున విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటాలకైనా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని రోజులైనా పోరాడతాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం. దీన్ని 1% కూడా ప్రైవేట్ పరం కానివ్వకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపకపోయినట్టయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కార్మిక వర్గం మొత్తం ఐక్యం చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కింద